అందాలు సెటిల్మెంట్లు చేసే ఓ దాదాకి సడన్ గా జబర్దస్త్ తో పార్టిసిపేట్ చేయాలనిపించింది. దానికోసం ఆ దాదా ఏం చేశాడో చూద్దాం. లెట్స్ కాల్ పరాదిరేయబి అనస్టీ. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, అయ్యా మాస్. అది లెక్క. నమస్తే అన్న, ఎవరు పెడతలేరు కదా నీకు? అరే ఎవరు పెట్టకున్నా మనం నమస్తే అనాలి. అది చేయి లేపినాక నమస్తే అన్నామనుకో చూసేటోళ్ళకి ఏంటంటే వాళ్ళు మనకు నమస్తే పెట్టినట్టుంటది. అంతే, అర్థమైందా? పనికి మాలిన వాళ్ళకి ఎవరు నమస్తే పెడతారా? నాగబాబు గారు నమస్తే, హ్యాపీ వెల్డింగ్ డే. ఏంటి అది? హ్యాపీ వెల్డింగ్ డే. ఇవాళ ఆయన మ్యారేజ్ డే. దాన్ని వెడ్డింగ్ డే అంటారు. నేనేమన్నారా? వెల్డింగ్ డే అన్నావు. నువ్వేమన్నావురా? వెడ్డింగ్ డే. రెండిట్లు ఇంగుందేరా. అరే టైం ఎంత అయిందిరా? అమ్మా ఎక్సర్సైజ్ టైం. ఒక్క నిమిషం పక్క జరుగురి. ఇంత గట్టిగా మళ్ళా టైట్ అవుతుంది. జర ఇష్టేలుగా నాడు. జర వాకింగ్ వాకింగ్ కాదు, వాకింగ్. నేనేమన్నారా? వాకింగ్ అన్నావు. నువ్వేమన్నావురా? వాకింగ్ అన్నావు. మరి రెండిట్ల కింగ్ ఉంది కదరా. వచ్చింది సినిమా ఛాన్స్, ఇంకా వేసే డోసు. ఏం హీరో లెక్క ఉన్నా కదా? ఫేస్ అద్దంలో చూసుకున్నా ఎప్పుడన్నా? నువ్వు డైలాగ్ చెప్పాడు. బలిసిందారా? తిడతావేం? డైలాగ్ చెప్పు. ఏమ్రా బలిసిందారా? అరే డైలాగ్ చెప్పాడు, తిడతావేండి? అరే అవులాగా డైలాగే రాది. అనా పోరికి వచ్చిందే. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. అరే ఈ వయసులో కాల్ జారుతున్నాయి నువ్వు. అవరా ఈ బ్లడీ ఫుల్ పోర్ ఎవర్రా? బ్లడీ ఫుల్ కాదు, బ్యూటిఫుల్. నువ్వు ఇట్లా. నేనేమన్నారా? బ్లడీ ఫుల్ అన్నావు. నువ్వేమన్నావురా? బ్యూటిఫుల్ అన్నా. రెండిట్లా ఫుల్ ఉంది కదరా. సరే కానీ రే మంచిగా పోరి నీ అమ్మ. నేనేమైతారా నీకు? అన్న అవుతావు. అదేమైతుందిరా? అక్క అవుతుంది. నేను అన్న అయితే అది నీకు వదినే కావాలి. ఇప్పుడు చెప్పు అదేమైతుంది? వదిన అవుతుంది. నేనేమైతా? బావ అవుతావు. అట్లాకెళ్ళి ఇట్లాకెళ్ళి అన్న చెల్లెలు చేద్దామని చూస్తున్నావురా? ఒక్కలు చూరా వేస్తా సాలే. ఆడు చూసుడు బంద్ చేయిట్రా. మా పోరో మా ఆచడి చెప్పిందిరా. ఏం చెప్పింది? నువ్వు జబర్దస్త్ లో ఒక్కసారి కనిపి నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అన్నది. ఏ జబర్దస్త్ లో ఈజీనే కనపడ్డు. ఎట్లా పోవాడు అన్నకు? నడుచుకుంటా పోవాలి అంతే. జబర్దస్త్ రాకపోతాండే. అరే అని వీళ్ళరా. ఏమనుకోకు, ఈ అవలగాడు కొంచెం బుర్ర దిమాక్ లేదు, చదువుకోలే, ఏం లేదు. రోడ్డు మీద పోయేటోళ్ళందరినీ ఎట్లా అంటాడు ఏమనుకోకు. జర మాట్లాడు. నిన్న ఎక్కడ అసెంబ్లీ చేశాడు? ఎలా ఉన్నావు? ఏం బైసాబ్ ఏమో చూసినా నిన్ను. నన్ను ఎక్కడ చూసావా? ఇక్కడ పక్కన కంపెనీలో పని చేసుకుంటాను. నువ్వు రాకెట్ రాగావా కదా? మరి తెలుసు కదా. అవు నువ్వు బాగా జోకులు చేస్తావంట. సరే ఓ జోక్ చెప్పారా? ఇక్కడ చెప్పమంటే ఎలా చెప్తావా? అదే చెప్పాయి, ఓ జోక్ చెప్పు. ఫోన్ లో చూసుకుంటావా నువ్వు రోజు? అయితే అన్న ఈ పొట్టోడు చెప్పే జోకులు మసాలా ఉండదే. 20 రూపాయలు తీసుకుని పోయి మసాలా తీసుకురా పప్పు. నువ్వు చెప్పరా అయ్యా. అదేమో సరే, ఒక కుర్రాడికి పాప కడుపు నొప్పి వచ్చిందంట బాగా. వాళ్ళ అమ్మేమో డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళింది. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే డాక్టర్ అంతా చెక్ చేసి, ఏమమ్మా నువ్వు అన్నం అది బాగా తినవా అని అడిగాడు. వాళ్ళ అమ్మ కూడా చెప్పింది అస్సలు తిండండి అన్నాడు. అది సంగతి, నువ్వేం తినలేదు, కడుపు ఖాళీగా ఉంది, కడుపులో ఏమి లేదు, అందుకే కడుపు నొప్పి వచ్చింది అని చెప్పింది. ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ పిల్లడు వాళ్ళ నాన్న తలనొప్పితో ఉన్నాడు. అమ్మ నాన్నకి తలనొప్పి ఎందుకు వచ్చింది నాకు తెలుసు, నాన్న తలలో ఏమి లేదు అని చెప్పాడు. తర్వాత అయిపోయింది కదా ఆ జోక్. ఆరా జోక్ అంటే అరే అన్న నువ్వు చెప్పాను ఆ జోక్ అంటే. పెన్సిల్ అనరా? పెన్సిల్ 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 నీ పెళ్లి క్యాన్సిల్. అన్న జోక్ చెప్పాడు, ఇప్పుడు జోక్ చెప్పు. ఇప్పటిదాకా చెప్పింది ఏంది బే? సరే గాని ఏమరా ఆటోగ్రాఫ్? ఉదే నాకు ఒక్క ఆటోగ్రాఫ్. పోరలు ఖుషి అవుతారు ఒక్క ఆటోగ్రాఫ్. అరే షూటింగ్ టైం అయిపోతున్నాయి ప్లీజ్. అరే పెన్ను ఉందారా? వస్తున్నా అన్న ఇటు రానా ఒకసారి రానా.
సార్ ఇక్కడ ఆటోగ్రాఫ్ గురించి నేను తినేస్తున్నారు సార్, ఒక నిమిషం సార్ చూసుకుని వచ్చేస్తాను. హలో బైసా, ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ మాట్లాడుకుందాం. సార్ ఒక నిమిషం పెట్టుకో, దాచిపెట్టు. నీ ఆటోగ్రాఫా? అంటే రేపు జబర్దస్త్ లోకి వచ్చినాక నువ్వు నా ఆటోగ్రాఫ్ ఎట్లా ఆడు? అన్న ఫోటోగ్రాఫ్. ఫోటోనా? ప్లీజ్ అమ్మా, నాకు నచ్చవమ్మా, నాకు ఆ ఫ్లాష్ లో ఇప్పుడు తలనొప్పి వస్తుంది నాకు. తీయ ఫోటోది. జబర్దస్త్ లా నాగబాబు గారు నవ్వుతారు కదా, కిల 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 నిజంగా నవ్వుతారా? అన్న ఏం లేదే, ఇంకా పూరగాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అవుతాడు ఆయన. ఎంకరేజ్ జోకులు నచ్చితే నవ్వుతారయ్యా, నచ్చపోతే చెప్తున్నారు కదా నచ్చలేదు బాగోలేదని. సరిగా ముచ్చట పక్కన పెట్టు. రోజా గారి మధ్య మధ్య అంటది. నేను చెప్తా, ఆయన హైట్ పర్సనాలిటీకి ఆకలిస్తారు కదా ఆమెకి, అప్పుడప్పుడు ప్రొడక్షన్ వాళ్ళకి సైడ్ చేస్తాయి పట్రా పట్రా అని. రష్మి ఉంటది కదా పోయి, గరీబోల పిల్లనా? ఏ డౌట్ ఎందుకు వచ్చి బట్టలు గింత గింత వేసుకొని వస్తుందేం రాబోయ్? ఇగో అన్న ఏం టెన్షన్ పడికి, నువ్వు అందరు కొనిస్తావు అట్లా నువ్వు కొని. అట్లా కొనిస్తే మళ్ళా ఏమో సమాజం ఏమనుకుంటావా? ఇగో 6 టీం లీడర్లు ఉన్నారు కదా, చెరింత పైసలు వేసుకొని తీసుకురా సీరియల్. ఏ వాళ్ళకెళ్ళేవే చలాకి చంటి గాడికి ఏం పెళ్లి అయితే లేదంటే ఏం సంగతి? నువ్వు పిల్లలు చూస్తావా? సక్కా సమాధానం చెప్పమన్నా. నీకు ఎందుకు గొడవ? ఆయన పెళ్లి గురించి నీకెందుకు, ఆయన చూసుకుంటాడులే. అచ్చా చేస్తున్నాం రా. బండి నాదండి. అచ్చా బండి మీద కూర్చుంటే అరిగిపోయిందారా? ఏంటి సార్ ఇక్కడ మీటింగ్, అక్కడ మీ కోసం డైరెక్టర్ వెయిటింగ్. సారీ అన్న, వెళ్ళిపోతాను. తొందరగా వీళ్ళు పాడు చేశారు బండిని. చోట ఇట్రారా, చోటా ప్యాకెట్. ఏం పేరు రా నీ దగ్గర? వినయ్ మోహన్. మరి ఇద్దరు ఇంకోటి రా. సూపర్. ఏంటో చూసిన ఇక్కడే ఆర్టిస్ట్ చిన్న చిన్న క్యారెక్టర్లు బాగా ఇస్తారా భయ్ ఆర్ట్? క్యారెక్టర్లా ఏడా ఏడా చేసినావు? టీవీ సీరియల్ వస్తుంది కదా జబర్దస్త్ అని. జబర్దస్త్ ఏడా చేసినావు రా బాయ్? వెనక ప్రాపర్టీ కింద నిలబడ్డావా ఎప్పుడన్నా? రాఘవ బై సాబ్ ఒక ముచ్చట అడిగిన. ఏమడిగినా? చలాకి చంటి అని పెళ్లి ఎందుకు అయితే లేదు అన్నా. వాడు సమాధానం చెప్పే లోపల వచ్చి హలో బై సాబ్ మీకు షూటింగ్ టైం అవుతుంది అని పంపించినావు. మరి ఆ సమాధానం చెప్పాలరా? చంటి గారి పెళ్లి గురించి నీకెందుకు? అరే ఒక్క ఎపిసోడ్ చేస్తేనే పెళ్లి చేసుకుంటానని మా యాదమ్మ చెప్పింది. మరి 50 ఎపిసోడ్లు చేసినా కూడా పెళ్లి కాలేదు, ఎందుకు కాలేదు? నా పెళ్లి గురించి నీకెందుకు? నీ పెళ్లి అంటావేందే? నువ్వు వినేమో నీ అబ్బా చంటిగా నేనే బే చంటిగా. ఓకే, మొత్తానికి నాగబాబు సార్ నవ్వు, నా చిన్న చిన్న బట్టలు తో పాటు కొత్త న్యూ క్వశ్చన్ యాడ్ అయ్యింది. మన చంటి గారు పెళ్లి ఎప్పుడని? జబర్దస్త్ ఎంత పాపులర్ ఉందో చంటి పెళ్లి ఎందుకు కాలేదు అంత పాపులర్ అయితే? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు, ఎవరు పుట్టారు? తీయగా చల్లగా మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏమంటుంది వినండి.